దేవుని ఇష్టం ఏమిటి, దేవుని కోరిక ఏమిటి? ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ద్వారా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట మనం. రెండవదిగా ఆయన కోరుకుంటున్నాడండి, మనుషులందరూ కూడా రక్షణ పొందాలి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అంటే వాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం కలిగిన వారే ఉండాలి. మాస్టర్ గారు ఏది చెప్తే అది చేయమంటే చేయటం కాదు, అన్ని గుడ్డెద్ది చేరబడినట్టు ఉండకూడదు. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఎక్కువగా మనకి ఎలా వస్తుందంటే యథార్థమైన పాఠాలు, వాక్యానుసారమైన పాఠాలు వినడం వల్ల, వాక్యం చదవటం వల్ల, వాక్యాన్ని ధ్యానించడం వల్ల కూడా మనకి సత్యమును గురించిన అనుభవ జ్ఞానం మనకి వస్తుంది. యుక్త ప్రవర్తన గలవారై ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, తెలివిగలిగిన ప్రవర్తన కలిగిన వారు ఉండాలి. ఒక పాపిని మార్చాలి, మూర్ఖులను మోయించాలి అని చెప్పాడండి కోటేశ్వర గారి పాఠంలో. ఇక కృష్ణమ్మ పాఠం చెప్పాడండి, దేవుడు పరిశుద్ధుడు, ఆయన దేవాలయం పరిశుద్ధమైనది. బోధ చేసేవాళ్ళు ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలంట. అంటే నేను వాక్యం చెప్పాను అనుకోండి, లోకంలో ఉన్న చెడు అలవాట్లు, చెడు సావాసాలు అన్నీ కలిగి అందరికీ తెలిసి నేను వచ్చి ఇక్కడ వాక్యం చెబితే వాళ్ళు నమ్ముతారా, వింటారా? ఆయన ప్రవర్తించాలి మనకి ఎందుకండి? మనం మాత్రం వాక్యం చూసుకుందాం అనుకునే వాళ్ళు ఉండరు. మన ప్రవర్తన చూసి మనం చెప్పే వాక్యాన్ని వాళ్ళు స్వీకరిస్తారండి. అది కృష్ణ చెప్పిన. అంటే బోధకులు ఏమంటే చాలా భయంకరమైన బోధ జరుగుతుందండి. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు కూడా మీలో ఉందురు అని బైబిల్లో చెప్పేశారు దేవుడు. ఈ మాటను వాళ్ళు ఏమంటారు? అబద్ధ బోధ జరుగుతుందో చాలా జాగ్రత్తగా ఉండాలి, మన సంఘస్థులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు చెప్తారు ఈ వెళ్ళే వాళ్ళకి. యథార్థమైన బోధ మనం చెప్పుకుంటూ పోతా ఉంటే వాళ్ళ సంఘంలో వాళ్ళు ఎక్కడ తప్పిపోతారో, దశమ భాగాలు ఎక్కడ రావో, వారం వారం డబ్బాలు బియ్యం ఎక్కడ పోతాయో, మన బ్రతుకు తెరువుకి ఎక్కడ ఇబ్బంది కలుగుద్దో, బ్రతకటానికి బైబిల్ పట్టిన పాస్టర్లు ఎంతోమంది ఉన్నారు. ఇంత శ్రమ ఆయన ఎందుకు తీసుకున్నాడండి? పిల్లలకు పాఠాలు, పెద్దవాళ్ళకి పాఠాలు. ఈ లోకంలో ఉద్యోగం సంపాదించాలంటే ఎంతో పరీక్ష ఫీజులు పెట్టి చదువులకు ఎంతో ధనాన్ని వెచ్చించి ఒక ఉద్యోగం సంపాదిస్తున్నాం, అదే కదా? ఒక ఉద్యోగం సంపాదించడానికి ఎంత ఖర్చు పెడుతున్నాం మనం చెప్పండి. పరలోకం వెళ్ళటానికి చెప్పే బోధ అండి ఇది. అటువంటి బోధ మనం నేర్చుకుంటున్నాం, మరి ఆయన ఎంత శ్రమ పడుతున్నాడు? దాన్ని విని మనం ఎంత వంట పట్టించుకోవాలి? నిన్నదాన్ని సార్థకం చేసుకోవాలి కదా. వాక్యం విని వెళ్ళిపోయి మమ్మల్ని మనం మోసం చేసుకుంటూ పాపంలో బ్రతికితే పరలోకం రాదు. అందుకే ఈ బోధ, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు, దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని మోత. ఎందుకని ఇదంతా? మనం పరిశుద్ధులుగా ఉంటే పరలోకం చేస్తాం. పరలోకాన్ని మించిన గొప్ప భాగ్యం లేదండి. ఇక మనుషులు భూమి మీద ఉన్న అవసరాల కోసం, భూమి మీద ఉన్న పరిస్థితులు మార్చడం కోసం దేవుడు సహాయాన్ని కోరుకుంటున్నాడు, కాదట్లేదు, అయ్యి మారుస్తాడు. కానీ పరలోకం వెళ్ళటం అనేది మన టార్గెట్. పరలోకం వెళ్ళకపోతే భయంకరమైన పరిస్థితి ఉంది మనిషికి. ప్రపంచం గమనించట్లేదు, చెబితే వినటం లేదు, నమ్మరు. చాలా భయంకరమైన ఆలోచనలో మనుషులు బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తు ద్వారానే ఆయన పవిత్రుడు, పాపము లేనివాడు. మనం కూడా ఆయన మార్గంలో పవిత్రులుగా, పాపము లేనివాడుగా బ్రతికితేనే ఆయన నమ్మి ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ బ్రతికి మన తనువు ముగిస్తే అప్పుడు మన పరలోకం చేద్దామండి. అదే క్రైస్తవ్యం. నేనే సత్యము, జీవము, మార్గము, నేను తప్ప ఎవరు లేరని యేసుక్రీస్తు వారు క్లారిటీగా చెప్పేశాడండి. అందుకే ఈ ప్రయాసం అందరూ కూడా ప్రార్థన చేస్తున్నామండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందున మా కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నీ బిడ్డల ద్వారా తండ్రి, నీ లేఖనాల్లోంచి అమూల్యమైన ఎన్నో జ్ఞాన సంబంధమైన మాటలు, మేము పరలోకం చేరగలిగిన మాటలు మాకు ఎన్నో నాయన నేర్పించారు తండ్రి. ఈ మాటలు విన్న మేము వాటిని మా హృదయంలో భద్రపరుచుకొని మా బ్రతుకు దినాలన్నీ కూడా వాటిని మా మనసులో ఉంచుకొని తండ్రి, వాటి ప్రకారంగా నడుచుకొని అనేక మందికి మాదిరికరంగా మేమందరం బ్రతికి నిన్ను సంతోషపెట్టి నాయన నీ దీవెనలు, ఆశీర్వాదాలు ఈ భూమి మీద అనుభవిస్తూ పరలోకంలోకి చేరగలిగిన ఆ గొప్ప దీవెను కూడా పొందుకుని నీ కొరకు బ్రతికే భాగ్యం మా అందరికీ దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.